శుభాభివందనాలు. 84వ వార్షికోత్సవానికి విచ్చేసినటువంటి వారందరికీ కూడా సంఘ సభ్యులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి ముఖ్యంగా ఈరోజు ప్రత్యేకంగా వాక్యోపదేశకులు టైటస్ సార్ గారికి ప్రత్యేకంగా, మరియు అనిల్ సార్ గారికి, మా సంఘ కాపరి గారికి ముఖ్యంగా వందనాలు. సంఘపక్షమున సమయం కొద్దిగా లేట్ అయింది, మన్నించాలి. ఎందుకంటే స్టార్ట్ చేయడమే లేట్ అయింది. దాన్ని కూడా అందరూ కూడా సంఘ సభ్యులు గుర్తించాలి. ఇలాంటి అందరూ ముందుగానే వచ్చుంటే ఇంకా చాలా బాగుండేది. కొద్దిగా అంటే 10 గంటలకు మనం ముగించుకునేదానికి అవకాశం ఉండేది. కానీ ఇలాంటి టైంలో మనం లేట్ చేస్తుంటాం. ఇది కామనే, ప్రతిసారి జరిగేదే ఇది. ఎన్నిసార్లు చెప్పినా కూడా రారు. కాబట్టి అయినా పని ఏం లేదు కాబట్టి మనకి ఒక గంట లేట్ అయింది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. హాయిగా మీరు ఇంటికి పోయి భోజనం చేయబడలేదు. సంఘం కూడా ఇక్కడ భోజనం ఏర్పాటు చేయబడింది. మరొక చిన్న సన్నివేశం. ఈరోజు గతంలో మనకి మన బతిపూడి సూర్యాని సంఘపక్షమున మేము అభినందిస్తున్నాం. మేము సంఘ కమిటీ మాట్లాడుకున్నప్పుడు ఈరోజు ప్రత్యేకించి సూర్యాని చిన్న ఫెలిసిటేషన్ చేయాలని అనుకున్నాం. ఎందుకంటే అబ్బాయి చిన్న వయసులోనే అబ్బాయికి ఇచ్చినటువంటి తలాంతులను బట్టి, అదేవిధంగా గ్రామాన్ని బట్టి, గ్రామంలో చేసేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలను బట్టి అన్నింట్లో కూడా అబ్బాయి ముందుండి తన మన అని ఏమీ ఉండదన్నమాట. అబ్బాయికి చాలా మంచి మనసు. ఆ బిడ్డకి చిన్న వయసులోనే, పెళ్లి కాకముందే అబ్బాయికి ఈ విధంగా యవన కాలంలోనే తన కాడిని మోయుట శ్రేష్టమని వాక్యంలో చెప్పిన రీతిగా అబ్బాయి చాలా ముందుండి అన్ని కార్యక్రమాల్లో మన గ్రామంలో అన్నీ నడిపిస్తున్నాడు. ఇంకా అబ్బాయికి మంచి జ్ఞానాన్ని, అదేవిధంగా స్తోమతని, స్థితిని, అదేవిధంగా ఆధ్యాత్మికతను అన్నింటినీ కూడా దేవాది దేవుడు అబ్బాయికి ఇవ్వాలని కోరుకుంటూ సంఘపక్షమున పాస్టర్ గారు, అదేవిధంగా సంఘ పెద్దల వారి ద్వారా చిన్న ఫెలిసిటేషన్ చేరి మరొక చిన్న మనవి సార్, ఒకసారి ప్రేయర్ చేయాలి సూర్యకి సంబంధించి. వారి ఆధ్యాత్మికత, పరిచర్యలో, అదేవిధంగా అబ్బాయికి కావాల్సినటువంటి అన్ని వనరులు కూడా సమృద్ధిగా సహాయం ప్రార్థన చేద్దాం.
జీవముగల మా తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రార్హుడా, నీకు వందనాలు. బద్దిపూడి సూర్య విషయంలో మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. మీరు ఎరిగి ఉన్నదే ప్రభువా, ఈ గ్రామంలో అనేకమైన అభివృద్ధి పనులు, అలాగే పారిశుద్ధ్య పనులు, అనేక పనులు తన సొంత ఖర్చుతో చేయడానికి మీరు అవకాశం ఇచ్చారు. మీకు వందనాలు. అలాగే ఈ మందిరానికి కూడా మీరు ఇచ్చిన ఈ మందిరానికి కూడా తాను మరి సహాయపడిన విషయాన్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే అనేక మంది గ్రామంలో యవనస్తులకు, అలాగే సంఘాలకు, అలాగే కుటుంబాలకు తాను ఆర్థికంగా ఎంతగానో సహాయపడుతున్నారు. వాటన్నిటి బట్టి మేము స్తుతిస్తున్నాం. అలాగున చిన్న కుమారుడిగా ఉన్నప్పుడే ఆ బిడ్డను నువ్వు ఏర్పాటు చేసుకున్నావు నాయన. ఇదిగో ఈ రోజున యవనస్తుడైనప్పటికీ అనేక మందికి మాదిరిగా ఉండడానికి నీవు కృప చూపినందుకు వందనాలు చెల్లిస్తూ, అలాగే భవిష్యత్తులో ఆ బిడ్డకు కావాల్సిన ప్రతి విధమైన సహాయాన్ని మీరు అందించండి. ఆర్థిక అభివృద్ధి ఇంకనూ కొనసాగింపచేయండి. ఆత్మీయ అభివృద్ధి, అలాగే ఆరోగ్యము, అలాగే కుటుంబ సంబంధమైన విషయాల్లో మరి మంచి సాటి అయిన సహాయాన్ని కూడా మీరు ఏర్పాటు చేయండి ప్రభా. వారి తల్లిదండ్రులను దీవించండి, రక్త సంబంధికులు దీవించండి, కుటుంబాన్ని, బంధువులందరినీ కూడా ఆశీర్వదించమని, ఇదిగో ఈ మందిరంలో నీ కుమారు నిలవబెట్టిన విధానం బట్టి మేము స్తుతిస్తూ నిండారా ఆశీర్వదించమని కోరు యేసు ప్రభు దివ్యనామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. బద్దిపూడి సూర్యకు మనందరం కూడా అభినందనలు తెలియచేద్దాం. దేవుడు నిన్ను ఆశీర్వదించుగాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. యేసుక్రీస్తు నామంలో మీ అందరికి నిజంగా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అంటే నన్ను పిలిచారు, నేను ఇలా ఉంటుంది అనుకోలేదు. ఈ ఆలోచన ఎవరు చేసినా ఏం చేసినా మంచి చేయడం గొప్పతనం అయితే, ఆ మంచిని గుర్తించడం కూడా అంతకు మించిన గొప్పతనం. సో మీరందరూ చాలా గొప్ప మనుషులని నేను భావిస్తున్నాను. ఇది కూడా నాకు ఒక ఆశ్చర్యం. నాకు గత కొన్ని సంవత్సరాల నుండి చాలా ఆశ్చర్యకార్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఇది కూడా నాకు ఒక ఆశ్చర్యమే. ఎందుకంటే నేను నమ్మిన దేవుడు ఆశ్చర్యకరుడు, ఆయన ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. సో కొంతమందికి సంతోషంగా ఉండొచ్చు, కొంతమందికి కోపంగా కూడా ఉండొచ్చు, కానీ నాకైతే ఏం తెలియదు ఇలా చేస్తారని. సో మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మహిమన ఘనత అంతా దేవునికి. ఎందుకంటే నేను నమ్మిన సిద్ధాంతాలు కావచ్చు, నా జీవన శైలి కావచ్చు, నా ఆలోచన విధానం కావచ్చు, అన్నీ యేసు ప్రభు నుంచి పుట్టినవే, నావేవి కాదు. నేను ఏదైనా ఆలోచన చేసే ముందు, ఏదైనా పని చేసే ముందు 1కి 10 సార్లు అది ఆయనకి నచ్చుతుందా లేదని ఆలోచించే చేస్తాను. ఆయనకు అతీతంగా నేను ఏది చేయను, నేను చేయలేను కూడా. ఒకవేళ చేసినా నేను దేవుడికి 100,000 సార్లు సారీ చెప్పుకొని మళ్ళీ ఆయన స్నేహంలోకి వెళ్తాను. సో ఏ మహిమ ఏ ఘనత నేను తీసుకోవాలనుకోవట్లేదు, అంతా అది నేను యేసుక్రీస్తునకే చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ. వార్షికోత్సవ సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమం. చివరిగా మనకి గెస్ట్ స్పీకర్గా వచ్చేసినటువంటి టైటస్ సార్ గారు, అనిల్ సార్ గారు, ఇరువురి సమక్షంలో మన పాస్టర్ గారు కూడా ముగ్గురు వచ్చి కేక్ కటింగ్ కార్యక్రమాన్ని అయిన వెంటనే మనం ఆశీర్వాదం తీసుకొని ముందుగా దైవజనులు వారిని త్వరగా పంపించాలి. యూత్ పిల్లలు సార్ వాళ్ళకి ముందుగా భోజన ఏర్పాట్లు చేయాలి అర్జెంటుగా. చాలా లేట్ అయింది, క్షమించాలి. ప్రెసిడెంట్ గారు, ట్రెజరర్ గారు కూడా రండి రండి. ప్రార్థన చేద్దాం. జీవగల మా తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రార్హుడా, మీకు వందనాలు. ఎదుగో మా మధ్యకు
టైటస్ నిర్మల్ కుమార్ గారిని, అనిల్ కుమార్ గారిని తీసుకొచ్చిన దాన్ని బట్టి వందనాలు. సంఘము ఈ 84వ వార్షికోత్సవ ఆనందంలో కేక్ కట్ చేస్తుండగా ఆశీర్వాదం ఉంచండి. మా అందరి జీవితాలలో ఆత్మీయ ఆనందము, మధురానుభవాలు ఉండుటకు ఆశీర్వదించమని మీకు మహిమా ఘనత చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, మరొక కేక్స్ ఇదే కాదు, ఇంకా 2 కేక్స్ ఉన్నాయి. మీకు అందరికి కూడా భోజనంలో మీకు కేక్స్ ఇస్తారు. కేక్ తీసేసి అందరికి భోజనంలో అందరికి ఇవ్వండి. మరొక చిన్న మనవి, చివరి ప్రార్థనలో సార్ మరొక మనవి, మన సంఘ సభ్యులు పెద్దలు ఇటికపల్లి జేమ్స్ గారికి కొద్దిగా అనారోగ్యంతో ఉంది, హాస్పిటల్కి పోవడం జరిగింది. కొద్దిగా ప్రార్థన చేయాలని చెప్పేసి మనవి. మరొక విషయం ఏంటంటే, మన గ్రామస్తులు గద్దల ప్రసన్న కుమార్ అంటే మీ అందరికీ తెలుసు కదా. ఆ అబ్బాయి మన చర్చికి 10,000 రూపాయలు గిఫ్ట్గా ఈ 2 కార్డ్లెస్ మైకులు మనకి గిఫ్ట్గా ఇచ్చారు. ఈ 2 కార్డ్లెస్ మైకులు మనకి సంఘానికి గిఫ్ట్గా ఇచ్చారు. మన సంఘపక్షంన వారికి, వారి కుటుంబ సభ్యులకి వందనాలు తెలియజేసుకుంటున్నాం. మహిమ ఘనత కలుగును గాక. ఆకలిస్తుందా? దేవునికి మహిమ ఘనత కలుగును గాక. మధ్యాహ్నం భోజనం పెట్టబట్టి పర్లా, శక్తి బాగుంది. రైట్, మంచిగా అందరం లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన, ఆశీర్వాదం తీసుకొని బయటకు వెళ్ళి విందులో పాల్గొందాం. దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. ఈరోజు కరెంటు లేని కారణాన మనం కొంచెం ఆలస్యంగా ప్రారంభించుకోవడం జరిగింది. 8 గంటలకు. ఇక మీరు 7:30కు వస్తామన్నారు, కానీ మాట తప్పారు కదా. ఇంకోసారి మాట తప్పద్దు, చెప్పినట్టుగా ఇంట్లో వండే పని లేదు కదా, ఎందుకు మీరు 8:30 దాకా రాలేదు? కనుక ఈసారి సరి చేసుకోవాలని కోరుతున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రార్హుడా, మీకు వందనాలు. ఎదుగు నాయన, మీ సంఘము, మీ మందిరము, మీ జనులు, మీ ప్రజలము నాయన, మీ ఎదుట నిలిచి ఉన్నాము నాయన. ఇప్పటి వరకు మా జీవితంలో 84 సంవత్సరాల వయసును నీ సంఘమునకు ఇచ్చావు. ఎదుగో ఈ మందిరములో దేదీప్యమానమైన సుందర మందిరంగా తీర్చిదిద్దావయ్యా. ఇది భౌతిక సంబంధమైన అభివృద్ధి అయితే, ఆత్మీయ సంబంధమైన అభివృద్ధి కూడా మేము పొందవలసి ఉన్నది. నిన్ను ఎరిగిన వారంగా ఉండడానికి సహాయం చేయండి. రక్షణ తలుపులు మీరు తెరిచినప్పుడు, సమాధాన తలుపులు మీరు తెరిచినప్పుడు, సహవాస తలుపులు మీరు తెరిచినప్పుడు, ప్రార్థన తలుపులు తెరిచినప్పుడు మేము లోనికి వచ్చి మీతో సహవసించి మీ ద్వారా అన్ని రకాల ఆశీర్వాదాలు పొందుకుంటూ, రక్షణ పొందుకుంటూ మీ కృపలో వర్ధిల్లే అవకాశం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వాక్య పరిచయం చేసిన మీ దాసును దీవించండి. శుభాకాంక్షలు తెలిపిన పాస్టర్ గారు దీవించండి. చేరిన మా అందరినీ కూడా ఆశీర్వదించండి. ఈ ప్రయత్నంలో, ఈ ప్రోగ్రాంలో ఎవరెవరు ఏ రీతిలో
ప్రయాసపడ్డారు. వారందరూ నిండుగా దీవించమని కోరుతున్నాం. అలాగే సంఘ సభ్యులు జేమ్స్ గారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. బలహీనంగా ఉన్నాడని విన్నాం తండ్రి. మరి MRI స్కాన్ కొరకు వెళ్ళారని విన్నాం. ఆయన మీ చిత్తమైతే మంచి పరీక్షలో మంచి ఫలితాన్ని చూడడానికి, ఆయన ఆరోగ్యవంతుడిగా మా మధ్యలో ఉండడానికి నీ కృప ఉంచమని, ఒకవేళ ట్రీట్మెంట్ అవసరమైతే తగిన వైద్యం మీరే చేయించగలని కోరుకుంటూ మరొకసారి మా అందరిని మీకు అప్పగిస్తూ, అలాగే గద్దల ప్రసన్న కుమార్ మరొకసారి మీ చేతులకు అప్పగిస్తున్నాం. వారు ఇచ్చిన మీ పరిచర్య కొరకైన బహుమానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ మరొకసారి మా అందరిని దీవించి పంపించమని, తదుపరి జరిగే విందు కార్యక్రమంలో కూడా మీ ఆశీర్వాదం మాతో ఉంచగలరని మీకు ఈ మహిమాఘనత చెల్లిస్తూ ఏర్పాటు చేసిన సంఘాన్ని దీవించమని, ఆహారం తీసుకునే ప్రతి వారికి కావలసిన ఆయురారోగ్యాలు అనుగ్రహించమని యేసు ప్రభు జీవం గల నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచబడుగాక, ఈ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు అలాగ భూమి మీద నెరవేరుగా. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయం. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మరణం క్షమించు, శోధనలను తేగాకుని తప్పించు. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సమాధానం, సంతోషము, రక్షణ చేరిన మనందరికీ సదా తోడైనను గాక. ఆమేన్. ఆశీర్వాదముల్ మా మీద వర్షింపచేయో మీషా, ఆశతో నమ్మేయున్నాము నీ సత్య వాగ్దత్తము. ఏ మహిమీద కృమ్మరించుమో దేవా, క్రమ్మార ప్రేమ